పూర్ణిమకు ముందు వచ్చే సోమవారం కానీ, లేక పూర్ణిమ తదుపరి వచ్చే సోమవారం కానీ, లేక పూర్ణిమే సోమవారం వస్తే ఆ రోజున రావి ఆకులను, అశ్వత్థ పత్రములను సేకరించండి. ఎన్ని ఆకులు కావాలి? 8 ఆకులు కావాలి. ఇప్పుడు రావి పత్రం ఎలా ఉందో ఒక్కసారి చిత్రంలో చూశారు కదా. ఇది మీరు చెట్టు నుంచి కోసేటువంటి రావి పత్రం. అయితే ఈ రావి పత్రాన్ని సోమవారం నాడు కోసాం కదా, అదే రోజున ఒక పుస్తకంలో పెట్టుకోండి. తిరిగి ఒక వారం తర్వాత చూడండి. ఒక వారం తర్వాత అంటే మరలా వచ్చే సోమవారం మీరు చూశారనుకోండి, అప్పుడు ఆ పత్రం ఎలా తయారై ఉంటుంది అంటే ఎండిన ఆకులాగా ఉంటుంది. అంటే ఒకసారి చిత్రపటంలో మీరు చూస్తారు, అది ఎండిన ఆకులాగా తయారవుతుంది. ఇన్ కేస్ అది ఆ విధంగా తయారుగా కాలేదు అనుకోండి, మరొక సోమవారం వరకు అంటే మరొక వారం వరకు వెయిట్ చేయండి. సరే, ఈ విధంగా వెయిట్ చేశారు. ఇక ఈ ఆకులు మొత్తం 8 ఆకులు కదా, ఈ 8 ఆకుల పైన పసుపు మరియు సున్నం కొద్దిగా వాటర్ కలిపి ఆ మిశ్రమంతో 8 ఆకుల పైన అక్షరాలు రాయాలి. ఆ ఏ విధంగా అంటే 5 ఆకుల పైన శ్రీ డాష్ పెట్టి రా అని పెట్టండి. చిత్రంలో చూడండి, శ్రీ డాష్ పెట్టి రా. ఈ విధంగా 5 ఆకులు తయారు కావాలి. 5 పత్రాలు రాసుకోవాలి. ఆ తర్వాత మరొక 3 పత్రాల మీద శ్రీ డాష్ రా, రాకు దీర్ఘం. ఈ విధంగా మరో 3 ఆకులు అంటే మరో 3 పత్రాల పైన లిఖించుకోవాలి. దీనితో పసుపు మరియు సున్నం, స్వల్పంగా నీరు. ఈ విధంగా తయారైనటువంటివి ఆరబెట్టుకోండి. అది ఇంకా అక్కడి నుంచి పుస్తకంలో భద్రపరచాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఒక పళ్ళెంలో కానీ లేక ఇతర ఏదైనా పేపర్ మీద కానీ ఆరబెట్టుకొని అవి భూమి మీద పడకుండా జాగ్రత్త చేసుకోండి. చేసి భద్రంగా వాటిని ఒక డబ్బాలో కానీ లేక పాలిథిన్ కవర్లో కానీ ఉంచుకోండి. ఇక తర్వాత ఏ రోజైతే మనం పూజా కార్యక్రమం నిర్వహించుకుంటామో ఆ రోజు పూజా కార్యక్రమానికి తగిన విధంగా ఏర్పాటు చేసుకోవటానికే మీకు ఈ ప్రయత్నం చేసి చూపిస్తున్నాం. ఇక పూజ ఏ విధంగా చేస్తాము అంటే, మనం పూజా కార్యక్రమం చేసే రోజున ఈ వరి పిండితోటి అంటే ముగ్గులాగా 4 వైపులా ఒక చదరంలాగా ముగ్గు వేసుకోవాలి. ఈ చదరం ఎంత ఉండాలి అంటే మీ ఆకుల యొక్క స్థితిగతులను బట్టి వాటి యొక్క సైజును బట్టి మాత్రం ఉండాలి. ఆ సైజు ఎలా తెలుస్తుంటే, ఇప్పుడు పూర్తిగా కార్యక్రమం అయిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది కనుక దాన్ని బట్టి ఆ చతురస్రం సైజును గీచుకోండి. ఈ చతురస్రంలో తూర్పు కనపడుతుంది, దక్షిణం ఉంది, పశ్చిమం ఉంది, ఉత్తరం ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మామూలుగా ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో 313 నుంచి 320 దాకా మొత్తం 8 నామాలు ఉన్నాయి. అవేమిటంటే రమా, రాకేందువదన, రతిరూప, రతిప్రియ, రక్షాకరి, రాక్షసగ్ని, రామ, రమణ లంపట అనే 8 నామాలు ఉన్నాయి. ఈ 8 నామాలలో మొదటి అక్షరాలు గమనించండి. 5 రాకారంతో ఉంటాయి, 3 నామాలకి మాత్రం రాకు దీర్ఘంతో ఉంటాయి. గమనించారు కదా. కనుక ఇప్పుడు మొదటి నామం రమ గనక తూర్పు దిక్కున శ్రీ డాష్ రా అనేటువంటి అశ్వత్థ పత్రాన్ని ఉంచండి. చిత్రంలో చూడండి, చూశారు కదా. ఆ విధంగా ఆ పత్రాన్ని ఉంచుకోవాలి. రెండవ నామం రాకేందువదన అంటే రాకు దీర్ఘం వచ్చింది కనుక రెండవ పత్రాన్ని ఆగ్నేయ భాగంలో శ్రీం రా ఆ విధంగా. మూడవది దక్షిణం వైపున రతిరూప నామం గనక శ్రీం రా, అది మూడవ పక్కన మూడవ వైపు. ఇక 4వ పత్రము నైరుతి భాగంలో రతిప్రియ అంటే సాధారణంగా రా గనక శ్రీం రా అనే పత్రాన్ని ఉంచుకోండి. ఆ తర్వాత పడమర వైపున 5వ నామం రక్షాకరి అంటే దీర్ఘము లేని రా, శ్రీం రా 5వ పత్రాన్ని అలా ఉంచుకున్నారు. ఇక వాయువ్య భాగంలో 6వ నామం రాక్షసగ్ని
అంటే దీర్ఘంతో ఉన్నటువంటి రా అంటే శ్రీం రా అనేటువంటి పత్రాన్ని ఉంచుకోవాలి. ఇక కుబేర స్థానం, అదే ఉత్తర భాగం, అక్కడ ఉన్నటువంటి 7వ నామం మనకు రామ, రాకు దీర్ఘం ఉంది కనుక శ్రీం రా. ఇక చివరిది ఈశాన్య భాగం, 8వ నామం రమణ లంపట కనుక శ్రీం రా, ఆ పత్రాన్ని ఉంచుకోండి. ఇప్పుడు ఈ 8 పత్రాలని 8 దిక్కుల వైపు వాటి యొక్క కొసలు చూసే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ పత్రాలకు దిగువ వైపున కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలన్నీ కూడా మధ్యలోకి వచ్చాయి. అయితే ఈ కాడలన్నీ కూడా మధ్యలోకి వచ్చిన ఒక కాడతో ఒక కాడ తగలకుండా ఏర్పాటు చేసుకోండి. ఈ కాడల మధ్య కొంత స్థలాన్ని గ్యాప్ వదులుకోవాలి. ఆ గ్యాప్ దేనికి అంటే ఒక మట్టి ప్రమిద కానీ, లేక ఇత్తడి దీప కుంది కానీ, లేక మరొక జ్యోతి కానీ ప్రజ్వలన చేయటానికి కోసంగా ఆ జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు ఆ ఆకు యొక్క కాడ ఆ జ్యోతి కిందకి వెళ్లకుండా ఉండేలా నలచదరంగా ఉండేటువంటి ముగ్గుని మీరు వేసుకోవాలి. చూశారు కదా, దీనికోసంగా ఈ ప్రయత్నం.